మహిళలు తమ సొంత కాలపై నిలబడి కుటుంబ పోషణలో భాగస్వాములు కావడాన్ని ఉపాధి కోసం కుట్టు మిషన్ పంపిణీ చేసినటువంటి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ తెలిపారు. ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పేద మహిళలకు ఉపాధి కల్పనకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, కుట్టు మిషన్ల రాతలు గార్లపల్లి శ్రీలత శ్రీనివాస్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు కళావతి, రాజమణి యాద్ద, గణేష్, పల్లా పరమేశ్వర సందర్భంగా అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్, గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్య నిరుపేద మహిళలకు 14 మండలాలకు సంబంధించి 14 కుట్టు మిషన్లు పంపిణీ చేపట్టడం జరిగింది. ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారు సొంతంగా నిలబడి పని చేసుకోవాలనే లక్ష్యంతో మిషన్లు పంపిణీ చేయడం జరిగిందని శ్రీనివాస్, గార్లపాటి శ్రీలత శ్రీనివాస్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. మన పదికి మొత్తం సీఎంఏ డబ్బులు 25,000 రూపాయలు కట్టి 25,000 రూపాయలు వాళ్ళ ఆపలు మాకు 25,000 రూపాయలు సీఎంఏ కట్టి రోజు మనందరికీ ఫోటోలు తీద్దాం. ఓకే ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా మరియు ఆర్యవైశ్య మహిళా విభాగాన్ని ఈరోజు పేద ఆర్యవైశ్య మరి ఇతర వేరే కులాల వారికి కూడా వారికి మరి కుటుంబం పోషించుకోవడం కోసము మేము కుట్టు మిషన్లను ఈరోజు ఒక 10 వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మా యొక్క ఆర్యవైశ్య మహిళా విభాగం నుండి సమాజ సేవకి కావాల్సినటువంటి కార్యక్రమాలే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల కార్యక్రమాలు చేస్తూ వాటితో పాటు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి వారికి ఈ యొక్క కుట్టు మిషన్ ఇస్తే వారి యొక్క బట్టలు కుట్టుకొని వారికి కావాల్సిన సంపాదించుకొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మేము చాలా చేయడం జరుగుతుంది. ఈరోజు ఇందులో భాగంగా 10 కుట్టు మిషన్లను పేద మహిళలకి పంపిణీ చేయడం జరుగుతుంది. జయవాసిని ఇట్లు ఆర్యవైశ్య మహిళా విభాగ్ అధ్యక్షురాలు చొల్లేటి కళ. జై వాసవి. రూపాయల కంటే రూపం గొప్పది, వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్షణం గొప్పది, కోట్ల కంటే ఈ కోమర్జ్యం గొప్పది తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో, మన వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో భాగంగా వనితలందరూ కూడా స్వయం ఉపాధి కింద కొద్దిగా సంపాదించుకొని కుటుంబ పోషణ కొరకై ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో భాగంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలకు కూడా 14 కుటుంబ మిషన్లు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది గత నెలలో. ఇంకా నెల రోజులు పూర్తి కాకముందే ఈరోజు 10 కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క మండలంలో తీసుకున్నటువంటి మహిళ తమ యొక్క జీవిత పోషణ కోసం ఈ యొక్క మిషన్ని వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజులు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని మంచి కార్యక్రమంలో ఈ యొక్క 14 మండలాలు వరంగల్ జిల్లా మొత్తం కూడా కలిసికట్టుగా ఉండి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తున్నటువంటి వరంగల్ జిల్లా మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు గారికి, కోశాధికారి గంధి శ్రీనివాస్ గుప్తాకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా కమిటీ సభ్యురాలైనటువంటి కళావతి గారికి, శ్రీలత గారికి, అలాగే రాజమణి గారికి, వారి బృందానికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయే కార్యక్రమంలో ఇంకా మంచి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించండి. మా యొక్క చేదోడు వాదోడుగా మీ అన్ని విధాలా కృషి చేస్తాం. కాబట్టి మీ అంతా కూడా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇప్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ఉండబడే 14 మండలాలకు సంబంధించిన పేద ఆర్యవైశ్య మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి స్పాన్సర్గా గార్లపాటి శ్రీలత, అదేవిధంగా శ్రీనివాస్ గారుల స్పాన్సర్తో ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదేమైనా వారి ఉద్దేశం ప్రధానంగా ఈ కుట్టు మిషన్లు తీసుకున్న వాళ్ళంతా కూడా ఉపాధి అవకాశాలని పొందాలని చెప్పని, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పని, దాంతో జీవనోపాధి కొనసాగించుకునే విధంగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో వారు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి మన ఆర్యవైశ్య మహాసభకు
చేతనిచ్చి మీరు తప్పకుండా వాళ్ళని ఎంపిక చేయండి అని చెప్పని చేసి ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా వారి దంపతులకి, అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళకి, అదేవిధంగా ఈ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి నాయకత్వం, యువజన నాయకత్వం కావచ్చు, మహిళా నాయకత్వం కావచ్చు ముందుండి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు తీసుకున్న లబ్ధిదారులు కూడా తప్పకుండా వాటిని వినియోగించుకొని రేపు భవిష్యత్ కాలంలో ఈ ఆర్యవైశ్య మహాసభను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని రేపు రాబో కాలంలో కూడా పైనుంచి ఏమొచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మనకు సహకారం చేస్తామని చెప్పారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు